इंदौर में योग दिवस उत्साह के साथ संपन्न। योग ही स्वस्थ जीवन की कुंजी है, विधायक धनपाल सूर्यनारायण का बयान। जिला आयुष विभाग के तत्वावधान में केंद्र एवं राज्य सरकार के निर्देशानुसार एक धरती एक स्वास्थ्य एक योग थीम पर आधारित 11वां अंतर्राष्ट्रीय योग दिवस दशक समारोह शनिवार को इंदौर नगर में अत्यंत भव्यता और उत्साह के साथ मनाया गया। कार्यक्रम का शुभारंभ दीप प्रज्वलन से हुआ, जिसमें समाज के विभिन्न वर्गों की सहभागिता ने इस आयोजन को एक जन आंदोलन का रूप दे दिया। मुख्य अतिथि विधायक धनपाल सूर्यनारायण गुप्ता ने कहा, पुलिस कमिश्नर साई चैतन्य ने योग को डायबिटीज और ब्लड प्रेशर जैसी बीमारियों की रोकथाम में अत्यंत उपयोगी बताया और युवाओं को नियमित योग अपनाने की प्रेरणा दी। प्रमुख सहभागी संस्थाएं और गणमान्य उपस्थितियां, जिलाधिकारी, जिला खेल अधिकारी, भारतीय रेड क्रॉस सोसाइटी, भारत स्वाभिमान ट्रस्ट, पतंजलि योगपीठ, आरोग्य रक्षा, आर्ट ऑफ लिविंग, आयुष्मान योग थेरेपी, JCI, NGOs, वरिष्ठ नागरिक मंडल, योग चिकित्सक, विद्यार्थी वर्ग, पूर्व विधायक इंडला लक्ष्मी नारायण, पूर्व नगरपालिका अध्यक्ष मुक्का देवेंद्र गुप्ता, एडिशनल CP बसवरेड्डी रामचंदर, महिला आयोग सदस्य सुधम लक्ष्मी, DMHO डॉक्टर राजश्री, कल्याण अधिकारी रसूल B, प्रतिनिधि थोटा राजशेखर बूसा अंजनेयलू। विशेष योगदान विद्यार्थियों द्वारा प्रस्तुत योग प्रदर्शन विशेष आकर्षक का केंद्र रहा। NGOs व कॉर्पोरेट संस्थाओं जैसे रेड क्रॉस, रिलायंस, अल्ट्राटेक सीमेंट द्वारा फल, पानी, ताबीज व उपहार वितरित किए गए। गणमान्य व्यक्तियों को शाल व स्मृति चिन्ह देकर किया गया सम्मानित। यह आयोजन सिर्फ योग तक सीमित नहीं रहा, बल्कि समाज में स्वस्थ जीवन के प्रति सामूहिक जागरूकता का प्रतीक बन गया। कार्यक्रम में विभिन्न आयु वर्ग के लोगों ने सक्रिय भागीदारी की और यह संदेश दिया कि योग भारत की सांस्कृतिक धरोहर के साथ साथ वर्तमान जीवन की अनिवार्यता भी है। कालिदास अंतोजी, निजामाबाद, तेलंगाना। యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు, గౌరవనీయులు 45 సంవత్సరాలకు పైచిలకు మరి BC ఉద్యమాలలో, బహుజనుల ఉద్యమాలలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 50 మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి, తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు BCలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ D ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క BCల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి BCలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి. మరి రేల్ రోకో అనేటటువంటి నినాదంతోని ఔరేక్ దక్కా BC బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను
యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసి 9వ షెడ్యూల్ కోసం పోతాయి. అవన్నీ పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో ఇవ్వాలి. జీవోను ఛాలెంజ్ చేస్తే మీరు కొట్లాడతారు, మేము కొట్లాడతాము, అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది. ఇష్యూ మీ మీద ఎందుకు బదనాం చేసుకుంటారు? మీరు నిజంగా పెంచాలంటే ఇప్పుడు మీ మీద బదనాము, మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. మీకు వెన్సిది జీవో తీసి 42% ఎన్నికలకు పోతే మీ మీద బ్లేమ్ ఉండదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎవరైనా పోతే అక్కడ కేసు గెలిచే అవకాశం ఉంది. గతంతో ఇప్పుడు భిన్నమైన పరిస్థితి. జనాభా లెక్కలు ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. 50% క్యాప్ ఏదైతే సీలింగ్ ఉందో అగ్రవర్ణాలకు 10% ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కామెంట్ చేసింది. పరిస్థితులకు అనుగుణంగా సరైన జనాభా లెక్కలు, సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పిచ్చింది. కాబట్టి బలమైన అడ్వకేట్లను పెట్టి గెలిపిస్తే చేతి గెలుస్తారు. ఒక్కసారి మీరు ఇట్లా రిజర్వేషన్లు పెంచకుండా పోతే బీసీలకు చారిత్రక ద్రోహం అవుతుంది. బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ మనం గమనించాలి. సబ్జెక్టు మీద పర్ఫెక్ట్ ఆలోచన చేయాలి. ఇప్పుడు కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. బీసీలందరూ కూడా మనకు మద్దతు ఇచ్చి మనం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం. ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయానికి గురవుతారు. ఇక ముందు కోర్టులు, ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం. కాబట్టి బీసీలు జాగ్రత్తగా, ఇదొక చారిత్రక సందర్భం వచ్చింది. ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే 76 ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతుంటూ వచ్చాయి. కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి, కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా, మీరు అందరూ కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు పార్టీ ఉన్నా, పార్టీ బయట ఉన్నా, ఇందులో చారిత్రక సందర్భం వచ్చింది. ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో నిలబడకపోతే, పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదము. ఈ 42% కాదు కదా, ఇప్పుడు ఈ రిజర్వేషన్, పునర్ రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం ఉంది. ఎందుకంటే జనాభా ప్రకారము ఎస్టీల జనాభా 10% ఉంది. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10కి పెరుగుతాయి. ఎస్సీల జనాభా 15 నుంచి జనాభా ప్రకారం 18కి పెరుగుతాయి. ఇంకా బీసీలు తగ్గే అవకాశం ఉంది. 50% సీలింగ్ కోర్టు తీర్పు. అందుకే ఒకసారి తాడో పేడ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కమిట్మెంట్ తో ప్రభుత్వం నాయకుల మీద, సంఘాల మీద బుద్ధ చల్లడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ పార్టీలు ఉన్నతోటి మీరు ఎదుర్కొందని చెప్తుంది. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మంచి మనసుతోటి ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్లు పెంచుతారు చూడండి. ఈ ఒట్టిగా మా డైవర్ట్ పాలిటిక్స్ లో ఇరుక్కొని పరిశాన్ అయ్యి జాతి ద్రోహంకు పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు. ఆమె బీసీ కాకపోయినా